హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గిండీస్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం CSAT 2025 యాక్చువల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. టోటల్ 55 క్వశ్చన్స్ వచ్చాయి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే చేద్దాం. రీజనింగ్ మోస్ట్లీ ఈజీగానే ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ చేద్దాం. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ కమ్స్ అట్ ఎక్స్ అండ్ వై అంటే ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఏ మంత్స్ వస్తాయో చెప్పాలి. నార్మల్గా మనం నెంబర్ సిరీస్ క్వశ్చన్స్, ఆల్ఫాబెట్ సిరీస్ క్వశ్చన్స్ చేసాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? మంత్ సిరీస్ ఇచ్చారు. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ని క్లియర్గా రాస్తాను. జనవరి, డిసెంబర్, అక్టోబర్, ఎక్స్, మార్చ్, అక్టోబర్, వై, సెప్టెంబర్. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా, వై వాల్యూ కనుక్కోవాలి. నెంబర్ సిరీస్ని క్రాక్ చేయాలంటే మ్యాక్సిమం మనం ఎలా చేయొచ్చు అంటే డిఫరెన్స్లు బేస్ చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ జనవరి అంటే ఫస్ట్ మంత్ కాబట్టి 1 అనుకుందాం. డిసెంబర్ ఎంత? 12. జనవరి అంటే 1. అక్టోబర్ అంటే 10. అక్టోబర్ అంటే ఎంత? 10. మార్చ్ అంటే 3. అక్టోబర్ అంటే 10. సెప్టెంబర్ అంటే 9. సెప్టెంబర్ అంటే 9. మీరు గమనిస్తే ఇక్కడ నేను డిఫరెన్స్లే రాస్తాను. 1కి డిఫరెన్స్ ఎంత? 0. నెక్స్ట్ ఇది పక్కన పెట్టేయండి. 12కి 10కి డిఫరెన్స్ ఎంత? 2. జనవరికి డిసెంబర్కి కూడా డిఫరెన్స్ ఎంత? 1. 1 ఎలా వస్తుందంటే జనవరి, డిసెంబర్ పక్కన ఉండే మంత్స్ కాబట్టి డిఫరెన్స్ ఎంత? 1. ఫస్ట్ 0 వచ్చింది, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుంది? 3. డిఫరెన్స్ ఎంత వస్తుంది? 3. అక్టోబర్ అంటే 10. ఎంత సపరేట్ చేస్తారు? 3. 10 - 3 ఎంత? 7. 7 అంటే ఏమని? జూలై. 7 అంటే ఏమని? జూలై. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? జూలై. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. థర్డ్ ఆప్షన్ రాంగ్, ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఏమని ఇచ్చారు? జూన్ అని ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ ఏం కావచ్చు? ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ. ఓకేనా? నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు 3 సపరేట్ చేశారు. నెక్స్ట్ ఎంత సపరేట్ చేస్తారు? 4. 7లో 4 పోతే ఎంత? 3. నెక్స్ట్ ఎంత సపరేట్ చేస్తారు? 5. నెక్స్ట్ ఎంత సపరేట్ చేస్తారు? 5. ఓకేనా? ఫస్ట్ 1, 2, 3, 4, 5. నెక్స్ట్ ఎంత సపరేట్ చేస్తారు? 6. నెక్స్ట్ ఎంత సపరేట్ చేస్తారు? 6. 10లో 6 పోతే ఎంత? 4. 10లో 6 పోతే ఎంత? 4. 4 అంటే ఏమని? ఏప్రిల్. 4 అంటే ఏమని? ఏప్రిల్. అర్థమైందా? అంటే వై వాల్యూ ఏమొస్తుంది? ఏప్రిల్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. సరే, కొంతమందికి డౌట్ ఉంటుంది 3 - 5 10 ఎలా వస్తుందని. చెప్తాను చూడండి. 3 - 5 అంటే -2 కదా. 3 - 5 అంటే -2. ఇలా నెగిటివ్ వస్తే ప్లస్లోకి మార్చాలంటే ఎన్ని మంత్స్ ఉన్నాయి ఇక్కడ? 12 మంత్స్. 12 యాడ్ చేయాలి. 12 - 2 ఎంత? 10. 12 - 2 ఎంత? 10. అర్థమైందా? ఫాస్ట్గా రాసుకోండి.
ఈజీయా? అంటే నేను వేరే మెథడ్లో చేయాలి. ఆన్సర్ వచ్చిందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే చేస్తున్నాము. నెక్స్ట్ చూడండి. ద ప్రైజ్ ఆఫ్ ఏ కమోడిటీ ఈజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై K%. ఫస్ట్ ప్రైజ్ ఎంత పెంచారు? K%. మళ్ళీ ప్రైజ్ K% తగ్గించారు. మళ్ళీ ప్రైజ్ K% ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ ప్రైజ్ K% డిక్రీజ్ చేశారు. ఫైనల్ ప్రైజ్ ఏమైంది? Q. ఫైనల్ ప్రైజ్ ఏమైంది? Q. ఇక్కడ ఏం చెప్పాలంటే Pకి Qకి రిలేషన్షిప్ చెప్పాలి. చెప్దాం. ఈ క్వశ్చన్ మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నెంబర్ 100. నెంబర్ ఎంత? 100. 20% ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 20%. ఎనీ నెంబర్ 100%. 20% ఇంక్రీజ్ అంటే 100 + 20 120. 120/100 అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 120/100. ఎలా వచ్చిందంటే 100 + 20 120. 120/100. కానీ ఇక్కడ క్వశ్చన్లో ప్రైజ్ 100 లేదు. ఎంత ఉంది? ప్రైజ్ ఎంత ఉంది? P. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? K%. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? K%. అంటే ఏమొస్తుంది? 100 + K/100 కదా. 100 + K/100. 20 ఉంటే 100 + 20 120/100 అని రాస్తా. అదే K ఉంటే 100 + K/100. నెక్స్ట్ డిక్రీజ్ అన్నారా? నెక్స్ట్ ఏమన్నారు? డిక్రీజ్. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 100 - K/100. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ మళ్ళీ K% ఇంక్రీజ్ అయింది. మళ్ళీ K% డిక్రీజ్ అయింది. క్వశ్చన్లో ఇదే కదా ఇచ్చింది. ఫస్ట్ K% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ K% డిక్రీజ్ అయింది. మళ్ళీ ఇంక్రీజ్ అయింది. మళ్ళీ డిక్రీజ్ అయింది. నేను ఇక్కడ రాయడం లేదు, ఎందుకంటే ఇవంతా మల్టిప్లై అవుతాయి. దీన్ని సింప్లిఫై చేశాను అనుకోండి, దాన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుందా? ఎందుకంటే ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంది కదా. దీన్ని సింప్లిఫై చేసి స్క్వేర్ చేస్తే అయిపోతుంది కదా. సింప్లిఫై చేద్దాం. P ఇంటూ ఇది ఏ ఫార్మేట్లో ఉంది? A + B ఇంటూ A - B అంటే A² - B². అంటే 100² - K². కింద 100 × 100 అంటే 100². 100 × 100 అంటే 100². ఓకేనా? నెక్స్ట్
ఇక్కడ స్క్వేర్ రాశా. ఇక్కడ ఏం రాశాను నేను? స్క్వేర్. ఎందుకు రాశాను? ఇలాంటివి 2 సార్లు వచ్చాయి కాబట్టి 2 సార్లు రాయకుండా ఒకసారి రాసి దాన్ని ఏం రాశాను నేను? స్క్వేర్గా రాశాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, స్లోగా చెప్తాను. ఫైనల్ ప్రైజ్ ఏమవుతుంది? క్యూ. ఫైనల్ ప్రైజ్ ఏమవుతుంది? క్యూ. నెక్స్ట్ పి ఇంటూ 100 స్క్వేర్ని ఏమని రాయొచ్చు? 10⁴ అని రాయొచ్చా? 100 స్క్వేర్ని ఏమని రాయొచ్చు? 10⁴. ఎలా వస్తుంది? 100 స్క్వేర్, 100 అంటే 10 స్క్వేర్ అంటే 10⁴ వస్తుంది. మైనస్ కే స్క్వేర్ డివైడెడ్ బై 10⁴ హోల్ స్క్వేర్. అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ ఏ ఆప్షన్? ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. పి ఇంటూ 10⁴ మైనస్ కే స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 10⁸. ఫాస్ట్గా రాసుకోండి. అంటే సీసీఆర్ట్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ బేసిక్సే అడుగుతారు. ఇప్పుడు మనం లాస్ట్ వీక్ జరిగినటువంటి సీసాట్ యాక్చువల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. So how is the plus and minus when for 10 to the power of plus k to 100 and 10 to the power minus? ఓకే. ఇంక్రీజ్ మీన్స్ ప్లస్, డిక్రీజ్ మీన్స్ మైనస్. But how did that equation come around? Like 1 plus k by 100 or 1 minus k by 100? How did that come around? సపోజ్ నెంబర్ 100, నెంబర్ ఎంత? 100. ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్. 100 ప్లస్ 20 120, 120 బై 100. సేమ్ అదే విధంగా 20 ప్లేస్లో ఇక్కడ ఏముంది? కే ఉంది. 20 ప్లేస్లో ఏముంది? కే. 100 ప్లస్ కే బై 100. సపోజ్ 20 ఉంటే 100 ప్లస్ 20 120 బై 100. ఇంక్రీజ్ అంటే ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్. ఫాస్ట్గా రాసుకోండి. So if first it has increased, so 100 plus k by 100 and then decreased. So you're multiplying it 100 minus k by 100 and then again increased. So again 100 plus 100 minus. So That's why. That's a whole square for that. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే చేద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటానంటే క్వశ్చన్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి. క్వశ్చన్ లెంత్ తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఏమని ఇచ్చారు? 7 స్టార్ 24 ఎంతని ఇచ్చారు? 25. నెక్స్ట్ 12 స్టార్ 16 ఎంతని ఇచ్చారు? 20 అని ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? 16 స్టార్ 63. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్లో ఉండే నెంబర్స్ చూస్తానే ఈ నెంబర్స్ మనం ఎప్పుడన్నా చూసామని చూసుకోవాలి. ఈ నెంబర్స్ ఎప్పుడన్నా చూసారా? 7, 24, 25 అర్థమెటిక్లో చూసుంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేను మన క్లాసెస్ జరిగేటప్పుడు చెప్పాను రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఏమున్నాయి? 3, 4, 5. 3, 4, 5 అనేది
స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏ థీరంని ఒబే చేస్తుంది? పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సేమ్ అదే విధంగా 3, 4, 5 అయిపోయిందా? ఇవి గుర్తుపెట్టుకునేదానికి కూడా టెక్నిక్ చెప్పాను. 3 × 1 3 + 1 ఎంత? 4. 4 తర్వాత నెంబర్ 5. 3 అయిపోయిందా? నెక్స్ట్ 5. ఇక్కడ ఇంటూ 1 + 1 చేశారా? నెక్స్ట్ ఏమొస్తుంది? ఇంటూ 2 + 2. 5 × 2 + 2. 5 × 2 10. 10 + 2 12. 12 తర్వాత నెంబర్ 13. 5, 12, 13 అంటానే మీకు ఏం గుర్తుకు రావాలా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ 3 అయిపోయింది, 5 అయిపోయింది. నెక్స్ట్ ఏమొస్తుంది? 7. ఆడ్ నెంబర్సే రాస్తాను. 7 × 3 + 3. ఫస్ట్ మనం ఇంటూ 1 + 1 చేసాం, ఇంటూ 2 + 2. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాం? ఇంటూ 3 + 3. 7 × 3 21. 21 + 3 24. 24 తర్వాత నెంబర్ 25. ఈ విధంగా మనం క్లాసుల్లో చెప్పుకున్నాం. 7, 24, 25 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి, ఇది హైపోటెనస్ కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అర్థమైందా? సేమ్ అదే లాజిక్ ఇక్కడ కూడా ఒబే అవుతుంది. ఇది చెప్పలేదు కదా సార్ అంటే చెప్పిన. 3, 4, 5 అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, దాని మల్టిపుల్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే. ఇప్పుడు 3, 4, 5 ఇంటూ 4 చేసినా కూడా అదేమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిలే అవుతుంది. 4 × 3 ఎంత? 12. 4 × 4 16. 4, 5 20. ఓకేనా? ఇప్పుడు దీనికి చెప్దాం. దీన్ని ఏమంటాం? హైపోటెనస్ కదా. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలా? హైపోటెనస్. ఎలా కనుక్కుంటాం? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా? 16 స్క్వేర్ 256. నెక్స్ట్ 63 స్క్వేర్. 63 స్క్వేర్ అంటే 3969. ఎంత వస్తుంది? 3969. ఎలా వస్తుందో చెప్తాను. స్పేస్ లేదు కదా, చెప్తాను. 63 అంటే దేనికి దగ్గరగా ఉంది? 50కి దగ్గరగా ఉంది. 63 అంటే దేనికి దగ్గరగా ఉంది? 50కి దగ్గరగా ఉంది. 50కి దగ్గరగా ఉంటే 25కి యాడ్ చేయాలి. ఇప్పుడు 63 స్క్వేర్ కనుక్కుందాం. దేనికి యాడ్ చేయాలి మనం? 25కి. 63 అంటే 50 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 13 కదా. 13 యాడ్ చేయండి. నెక్స్ట్ 13 స్క్వేర్. 25 ఒక 13 ఎంత? 38. నెక్స్ట్ 13 స్క్వేర్ 169. 13 స్క్వేర్ ఎంత? 169. ఇది 2 డిజిట్ ఫార్మేట్ అంటే 2 డిజిట్సే రాయాలా. ఎక్స్ట్రా డిజిట్ ఏమవుతుంది? క్యారీ అవుతుంది. 38 + 1 39. 3969. మీకు ఇబ్బంది అనిపిస్తే నార్మల్గానే చేసుకోండి. 63 × 63 చేస్తే ఎంత వస్తుంది? 3969. యాడ్ చేయండి. లాస్ట్లో ఏమొస్తుంది? 5. 6 + 9 ఎంత? 5. లాస్ట్లో 5 రావాలంటే ఖచ్చితంగా ఆన్సర్లో ఏముండాలా? 5 ఉండాలి. ఖచ్చితంగా ఆన్సర్లో ఏముండాలా? 5 ఉండాలి. అంటే మనం పూర్తి క్యాలిక్యులేషన్ చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4225 వస్తుంది. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4225. 4225 అంటే
65 స్క్వేర్. 4225 అంటే 65 స్క్వేర్. అంటే హైపోటెనస్ ఎంత? 65. ఎంత చేయబాకండి, టైం వేస్ట్. ఇక్కడ యాడ్ చేస్తే లాస్ట్లో 5 వచ్చింది. లాస్ట్లో 5 వచ్చిందంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేయాలా? 65. ఫాస్ట్గా రాసుకోండి. Sir, according to that hypotenuse, that Pythagoras. triangle logic, then every smallest side of that particular any triangle that you take will be an odd number. అలా ఏం లేదు. So first 3 and then 5 and then 7 and that goes on for 9 and then 11. ఇలా అని కాదు, వేరే కొన్ని కూడా ఉంటాయి, ఇలా ఒబే చేయకుండా కూడా ఉంటాయి. So like how do you draw that pattern to this one? Like there's no common logic? లేదు. కొన్ని వాటికి ఉంది, వాటికి చెప్పాను. కొన్ని వాటికి లేదు, అవి గుర్తుపెట్టుకోవాలి మనం. For example, we got to know this 7, 24, 25, 12, 16, 20. ఇప్పుడు వీటన్నిటికీ ప్యాటర్న్ ఉంది, గుర్తుపెట్టుకుందాం. 1663 ప్యాటర్న్ లేదు, మనం నార్మల్గా చేసుకో. If example was given like that as in question, then how do we find the answer? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. Like బికాస్ మనం అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా. 1663, 65 ఇలా మనం అన్నిటినీ గుర్తుపెట్టుకోలేం. కాబట్టి మిగిలిన వాటికి మనం ఖచ్చితంగా పైథాగరస్ థియరం అప్లై చేయాలి. I understand, sir. My logic of my question was mostly on 7, 24, 25, 12, 12, 16, 26. ఓకే, Gave us the inference of finding. ఓన్లీ ఆడ్ నెంబర్స్. We gave us the inference of finding because it's a right angle theorem, so squares will be there. If it was not following that pattern and it was following example 1663 or some other even digits, then how do we find pattern for that questions? ప్యాటర్న్ లేదు, No pattern. నో ప్యాటర్న్. So what by default you go for పైథాగరస్ థియరం. triangle. నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కేర్ఫుల్గా వినండి, చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా? పెట్రోల్ ప్రైస్ షార్ట్ అప్ బై 10%. అంటే పెట్రోల్ ప్రైస్ ఎంత పర్సెంట్ పెరిగింది? 10% పెరిగింది. ప్రైస్ ఆఫ్ ద పెట్రోల్ బిఫోర్ ద హైక్ వాస్ 90 రూపీస్ పర్ లీటర్. అంటే పెట్రోల్ రేటు పెరగకముందు పెట్రోల్ వచ్చి 1 లీటర్ ఎంత? 90 రూపీస్. చూడండి, పెట్రోల్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 90 రూపీస్. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 90 రూపీస్. ఇప్పుడు ఎంత పర్సెంట్ పెరిగింది? 10% పెరిగింది. అంటే న్యూ ప్రైస్ ఎంత? న్యూ పెట్రోల్ ప్రైస్ ఎంత? స్టార్టింగ్ 90 ఉన్నింది, ఎంత పర్సెంట్ పెరిగింది? 10%. 10% ఆఫ్ 90. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సర్. ఎందుకు? పర్సంటేజ్ అంటే 1/100 అంటే 2 జీరోస్ క్యాన్సర్. అంటే ఇప్పుడు న్యూ ప్రైస్ ఎంత? 99. ప్రైస్ పెరిగితే ఎక్స్పెండిచర్ కూడా ఏమో అవ్వాలా? ఇంక్రీజ్ అవ్వాలి కదా. కానీ ఒక పర్సన్ ఒక మంత్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు?
2200 కిలోమీటర్స్. నెక్స్ట్ కార్ యొక్క మైలేజ్ ఎంత? 16 కిలోమీటర్ పర్ లీటర్. ఇప్పుడు ప్రైస్ పెరిగింది కాబట్టి అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది కదా. అలా ఎక్కువ అమౌంట్ ఖర్చు కాకుండా ముందు ఎంత అమౌంట్ అయితే ఖర్చు అయిందో అంతే ఖర్చు అవ్వాలంటే అతను ఇప్పుడు ఏం చేయాలా? డిస్టెన్స్ని రెడ్యూస్ చేయాలి కదా. ఇప్పుడు ఏం చేయాలి? అతను డిస్టెన్స్ని రెడ్యూస్ చేయాలి. ఇక్కడ ఏమడిగారంటే ఎంత డిస్టెన్స్ని రెడ్యూస్ చేయాలా? ఎంత డిస్టెన్స్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ ఉంది, అదేవిధంగా ఏముంది? డిస్టెన్స్. ప్రైస్ పెరిగితే డిస్టెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంతే కదా. సేమ్ ఎక్స్పెండిచర్ మెయింటైన్ చేసేదానికి రేట్లు పెరిగాయి కాబట్టి మన ప్రయాణించే దూరం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. నెక్స్ట్ మీరు టైమ్ అండ్ వర్క్లో ఒక ఫార్ములా చూస్తుంటారు. M1D1 = M2D2 అందరికీ తెలిసి ఉంటుంది. M అంటే మెన్, D అంటే డేస్. ఇక్కడ మెన్కి డేస్కి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మెన్కి డేస్కి రిలేషన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎక్కువ మంది మెన్ ఉంటే తక్కువ రోజుల్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. సేమ్ అదే విధంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే కాన్సెప్ట్ ఏమంటే ప్రోడక్ట్ సేమ్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అయితే కాన్సెప్ట్ ఏమి? ప్రోడక్ట్ సేమ్. ఇక్కడ ప్రైస్ పెరిగితే డిస్టెన్స్ తగ్గింది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనలా? ఇన్వర్స్లీ ప్రపోర్షనలా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ప్రోడక్ట్ సేమ్. అంటే P1D1 = P2D2. P1D1 = P2D2. P1 అంటే ప్రైస్ అని, D1 అంటే డిస్టెన్స్. స్టార్టింగ్ ప్రైస్ ఎంత? 90. స్టార్టింగ్ ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 2200. 2200 కిలోమీటర్స్. ఇప్పుడు ప్రైస్ ఎంత? 99. ఎంత డిస్టెన్స్ వెళ్ళాడో తెలియదు కదా, కనుక్కుందాం. క్యాన్సలేషన్ చేయండి. 11 2s 11 9s 9 10s అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 2000 కిలోమీటర్స్. అంటే ఎంత డిస్టెన్స్ రిడ్యూస్ చేశాడు? 200. స్టార్టింగ్ ఎంత ఉండింది? 2200. ఇప్పుడు ఎంత అయింది? 2000 అయింది. అంటే ఎంత తగ్గింది? 200 తగ్గింది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఫాస్ట్గా రాసుకోండి. ఇక్కడ మనం మైలేజ్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రైస్తో మైలేజ్కి సంబంధం లేదు. ఫాస్ట్గా రాసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ప్రోడక్ట్ సేమ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే రేషియో సేమ్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే రేషియో సేమ్.
25th జరిగినటువంటి CSAT పేపర్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్. అక్కడ న్యూ పెట్రోల్ 90 అన్నారు సార్. 99. దాని తర్వాత 90 ప్లస్ 10 తర్వాత 90 ఉన్నది 00. ఓకే, క్యాన్సలేషనా? 11 2s 22, 11 9s. ఇక్కడ కాదు సార్, అక్కడ 99 ఎట్లా వచ్చింది? ఓకే ఓకే. ఎనీ నెంబర్ 100%. ఎనీ నెంబర్ 100%. 100% ఎంత? 90. 10% ఎంత? 9. 100% ఎంత? 90. 10% ఎంత? 9. డౌట్ ఉంటే క్యాన్సలేషన్ చేసుకో. 100% 90. 10% ఎంత? డౌట్ 9. 99 90. అతను డౌట్ క్లియర్ చేస్తాను. నెక్స్ట్ 10% ఎంత? 9. ఇంక్రీజ్ అన్నారు కదా, యాడ్ చేసా. 90 + 9 99. క్లియరా? సార్ మళ్ళీ ఇప్పుడు Fractions are there. It should be 11. Instead of 11, you told you load 9. 11 9s are 99. 11 10s are 90. Sorry, 9 10s are 90. 9 11s are 99. అవునా? 11 9s 99. Okay. 11 2s 22. Acha, you did this side. Acha. Okay. రికార్డింగ్ ఇస్ డన్. Okay. ఓకే, అర్థమైందా? డౌట్ ఉందా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. మన క్లాస్లో కూడా మనం LCM అండ్ SCF డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాము. కొత్తగా చేరిన వాళ్ళకి ఇంకా నెక్స్ట్ 1 year ఉంది కాబట్టి అన్ని టాపిక్స్ క్లియర్ కట్గా చెప్తాను. ఈ క్వశ్చన్ ఈజీ అని ఎందుకు చెప్తానంటే మన క్లాస్లో ఇటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఏ 4 digit నెంబర్. ఇక్కడ n అనేది 4 digit నెంబర్. నెక్స్ట్ nని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1. nని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1. 5తో డివైడ్ చేస్తే 3. 6తో డివైడ్ చేస్తే 4. 9తో డివైడ్ చేస్తే 7. ఇంతవరకు గివన్ డేటా కదా. మీరు గమనిస్తే అన్నిటికీ డిఫరెన్స్ సేమ్. చూడండి, 3కి 1కి డిఫరెన్స్ 2, 5కి 3కి డిఫరెన్స్ 2, 6కి 4కి డిఫరెన్స్ 2, 9కి 7కి డిఫరెన్స్ 2. LCM అండ్ SCFలో ఒక మోడల్ ఉంది, ఓకేనా? ఇలా అన్నిటికీ సేమ్ డిఫరెన్స్ వస్తే ఆన్సర్ ఏమవుతుందంటే LCM మైనస్ డిఫరెన్స్. ఆన్సర్ ఏమవుతుంది? LCM మైనస్ డిఫరెన్స్. ఆన్సర్ వచ్చి LCM మైనస్ డిఫరెన్స్. డిఫరెన్స్ ఎంత? 2. డిఫరెన్స్ ఎంత? 2. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కుందాం? LCM కనుక్కుందాం. ఏం కనుక్కుందాం? LCM. మనం డివైడ్ చేసేది ఈ నెంబర్స్తో కాబట్టి ఈ నెంబర్స్కి ఏం కనుక్కోవాలా? LCM కనుక్కోవాలి. నెంబర్స్ ఏమి ఇచ్చారు? నెంబర్స్ ఏమి ఇచ్చారు? 3 5 6 9. LCM కనుక్కుందాం. 3 5 6 9. LCM కనుక్కునేదానికి షార్ట్ కట్ చెప్పాను కదా. 3 టేబుల్లో ఏముంది? 6 ఉంది. 3 టేబుల్లో ఏముంది? 6. 3ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒక నెంబర్ తగ్గిపోతే క్యాలిక్యులేషన్ కూడా ఈజీ అవుతుంది కదా. 5 6 9. 5 6 9. LCM కనుక్కుందాం. ఫస్ట్ 3తో చేయండి. 3 2s 3 3s. ఇంకా స్టాప్ చేసేయచ్చు, ఎందుకంటే కామన్గా ఏమీ లేదు. 3 × 5 15. 15 × 2 30. 30 × 3 90. LCM ఎంత వచ్చింది? 90 వచ్చింది. 90 - 2 88. ఆన్సర్ ఎంత?
88. ఆన్సర్ ఎంత? 88. ఇంతవరకు నేనేం చేయలేదు, ఈ నెంబర్స్తో డివైడ్ చేశాం కాబట్టి ఆ నెంబర్స్కి ఏం కనుక్కున్నా? ఎల్సిఎం కనుక్కున్నా. ఎంత వచ్చింది? 90. 90 - 2 88. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? 4 డిజిట్ నెంబర్ అడిగారు. క్వశ్చన్లో ఏమడిగారు? 4 డిజిట్ నెంబర్ అడిగారు. 4 డిజిట్ నెంబర్ కావాలంటే ఎల్సిఎంని కన్వీనియంట్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. ఎల్సిఎంని కన్వీనియంట్ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ అన్నీ దేనికి దగ్గరగా ఉన్నాయి? 1000కి దగ్గరగా ఉన్నాయి. ఆప్షన్స్ అన్నీ దేనికి దగ్గరగా ఉన్నాయి? 1000కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ 90 ఉంది. 90ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1000 రీచ్ అవుద్దాం? 9 టేబుల్ తెలుసు కదా. 9 12s ఎంత? 108. 9 12s ఎంత? 108. ఎక్స్ ఎంత వచ్చింది? 12. ఎక్స్ ఎందుకు వచ్చింది? 12. 12 అని ఎలా చెప్పాను? ఆప్షన్స్ అన్నీ 1000కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ 90 ఉంది. 90ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1000 రీచ్ అవుద్దాం? 12. ఇప్పుడు చూడండి, 12 × 90 1080 -2 అంటే ఆన్సర్ ఎంత? 1078. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఫాస్ట్గా రాసుకోండి. వేరే మెథడ్ కూడా ఉంది, చెప్తా. ఇదే బెస్ట్ మెథడ్. ఇంకొక మెథడ్ ఏమంటే ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేయడం. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. ఇదే మా జనరల్ మెథడ్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ స్మాలెస్ట్ అన్నాడు కదా, ఇక్కడ ఏమన్నాడు? స్మాలెస్ట్. స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 1000 కదా. ఫాస్ట్గా రాసుకోండి. ఆప్షన్స్ ద్వారా ఎలా చేయాలని చెప్తా. ఇక్కడ మనం ఒక మోడల్ నేర్చుకుందాం. ఏమంటే ఒక నెంబర్ని ఒక 3-4 నెంబర్స్తో డివైడ్ చేస్తాం. రిమైండర్స్ ఇస్తారు. ఇప్పుడు మనం అన్నిటికీ డిఫరెన్సులు కనుక్కుంటాం. అన్నిటికీ ఏం కనుక్కుంటాం? డిఫరెన్సులు కనుక్కుంటాం. అన్నీ సేమ్ వచ్చాయనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ అవుతుంది. వాడు అలా కాకుండా 3 డిజిట్ నెంబరు 4 డిజిట్ నెంబర్ అంటే ఎల్సిఎంని మనం ఏదో ఒక కన్వీనియంట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అలా ఇవ్వరు. ఎవరు? ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చినప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఎల్సిఎం హెచ్సిఎఫ్ వచ్చినప్పుడు మనం 3 డేస్ చెప్పుకుందాం. ఎన్ని అవర్స్? 6 అవర్స్ డీటెయిల్డ్గా అన్ని మోడల్స్ డిస్కస్ చేస్తాం. అందరూ అతనిలాగే థింక్ చేయాల. ఎందుకు? మనం థింక్ చేయలేం, మనకు అంత కెపాసిటీ లేదు. ఓకే. I think I can possibly do using divisibility rules. Yes. Taking one option, which 3 everything except option A, BCD will be divisible. So it will give remainder 1. But when it is coming for 5, there is only C option which gives remainder 3. Then exactly I will find the answer and I will just stick. Okay. Go through the entire. Okay. That's the only thing I can do. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని మనకి ఏ సబ్జెక్ట్ తెలియపోయినా కూడా ఎలా చేయాలో చూద్దాం. ఎలా చేయాలంటే డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసుకోవచ్చు. ఏం అప్లై చేసుకోవచ్చు? డివిజిబిలిటీ రూల్స్ అప్లై చేసుకోవచ్చు. ఆప్షన్స్ తీసుకొని వెరిఫై చేస్తే సరిపోతుంది. దాంతో కూడా మనం కొంచెం టాలెంట్ యూజ్ చేయాలి. క్వశ్చన్లో ఏమడిగారు? స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఎన్
అంటే మనం ఫస్ట్ ఏ ఆప్షన్ని వెరిఫై చేయాలా? ఉండే వాటిలో చిన్న ఆప్షన్ని వెరిఫై చేయాలి. ఉండే వాటిలో చిన్న ఆప్షన్ ఏది? 1068. అంటే ఎన్ వాల్యూ ఎంత? ఎన్ వాల్యూ ఎంత? 1068. క్వశ్చన్లో ఏదో ఒకటి అడుగుతారు, అది ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఎన్ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలా? 1 రావాలి. ఓకేనా? మనకు 3తో డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. ఏదన్నా ఒక నెంబర్ 3తో డివిజిబుల్ కావాలంటే సమ్ వచ్చి దేంతో డివిజిబుల్ కావాలా? 3తో. ఇక్కడ సమ్ ఎంత? 1 + 6 7, 7 + 8 15. 15 అంటే 3తో డివైడ్ అవుతుంది. ఖచ్చితంగా డివైడ్ అవుతుందంటే రిమైండర్ ఎంత రావాలా? 0 రావాలి. కానీ ఇక్కడ ఎంత రావాలన్నాడు? 1. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ ఎందుకు రాంగ్ అంటే నెంబర్ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలన్నాడు? 1. కావాలంటే మీరు డివైడ్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే వాడు ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేయలేదు కదా. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, 1072. ఫస్ట్ మీరు 3తో డివైడ్ చేసి రిమైండర్ చెప్పండి. 3తో డివైడ్ అవుతుందా లేదా అని ఎలా చెప్పాలి? మనం సమ్ తీసుకోవాలా? సమ్ తీసుకుందాం. 1 + 7 8, 8 + 2 ఎంత? 10. 10 అంటే 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అప్పుడే చెప్పేయకూడదు, అన్నీ సాటిస్ఫై చేయాలి కదా. 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలా? 3. చూడండి, 1072 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలా? 3 రావాలి. ఇక్కడ 5 డివిజిబిలిటీ రూల్ యూజ్ చేద్దాం. ఏదన్నా ఒక నెంబర్ని 5తో డివైడ్ చేసామనుకోండి, రిమైండర్ ఏమొస్తుంది? యూనిట్ డిజిట్ వస్తుంది. ఇక్కడ 2 ఉందా? యూనిట్ డిజిట్. రిమైండర్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అలా కాకుండా 1077 ఉండిందనుకోండి, రిమైండర్ ఏమొస్తుంది? యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్ ఎంత? 7. రిమైండర్ అంటే మనం డివైడ్ చేసేదానికన్నా తక్కువ ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? మనం -5 చేయాలి. మనం ఏం చేయాలా? -5. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఆప్షన్స్ ఎలా వెరిఫై చేయాలని క్లియర్ కట్గా చెప్తా ఉన్నా. సెకండ్ ఆప్షను 3తో అయితే సాటిస్ఫై అయింది, దేంతో సాటిస్ఫై కాలేదు? 5తో కాలేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. ఇంకా థర్డ్ ఆప్షన్కి చెక్ చేసుకోవాలి. చెక్ చేయండి. 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వస్తుంది. 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 7 వస్తుంది. కానీ మీరు గమనిస్తే ఇది లెంతీ మెథడ్ కదా. ఎందుకు? ప్రతి ఆప్షన్ తీసుకొని వెరిఫై చేయాలా, మళ్ళీ వీటన్నిటితో డివైడ్ చేసి వెరిఫై చేయాలా. కాబట్టి ఇంతకుముందు చెప్పిందే బెస్ట్ మెథడ్. ఫాస్ట్గా రాసుకోండి. Sir, what is the divisibility root of 7? 7. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 343. 7తో డివైడ్ కావాలంటే లాస్ట్ డిజిట్ని ఏం చేయాలా? డబుల్ చేయాలి. లాస్ట్ డిజిట్ని ఏం చేయాలా? డబుల్. 3 × 2 ఎంత? 6. నెక్స్ట్ ప్రీవియస్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రీవియస్ నెంబర్ ఎంత? 34. 34 - 6 ఎంత? 28. That should be divisible by 7. 7. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్సే చేస్తున్నాము. ఇది రీజనింగ్ టాపిక్ చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలో చూడండి.
నెక్స్ట్ ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. ఈ రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ స్టేట్మెంట్లో మనం ఏ రిలేషన్షిప్ చెప్పాలా? బీకి ఈకి రిలేషన్షిప్ చెప్పాలి. చెప్దాం. ఫస్ట్ స్టేట్మెంట్లో మనం రిలేషన్షిప్ చెప్పాల్సింది బీకి ఈకి. ఇక్కడ ఏమని ఇచ్చారు? బి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఈ అన్నారు. అంటే బీకి ఈకి రిలేషన్ గ్రేటర్ దెన్ అన్నారు. అక్కడ ఏమొస్తుందో చెక్ చేద్దామా? చెక్ చేసే ముందు కొన్ని బేసిక్స్ చెప్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్, వీటి మధ్యలో చాలా ఉంటాయి, బి ఉంటుంది. అన్నీ గ్రేటర్ దెన్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఏకి బీకి రిలేషన్ ఏ గ్రేటర్ దెన్ బి. అన్నీ లెస్ దెన్లు వస్తే ఏ లెస్ దెన్ బి. ఈ మధ్యలో చాలా ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మనకు ఏకి బీకి రిలేషన్షిప్ కావాలి కాబట్టి సింబల్స్ మాత్రమే చూస్తా. నెక్స్ట్ అన్నీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టులు వస్తే అప్పుడు రిలేషన్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ ఏ లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్. ఇప్పుడు ఏ రిలేషన్షిప్ వస్తుంది? ఏ లెస్ దెన్ బి. ఏ రిలేషన్షిప్ వస్తుంది? ఏ లెస్ దెన్ బి. ఇక్కడ ఈక్వల్ టు ఉంటే తీసేయచ్చు. ఈక్వల్ టు ఉంటే ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఏమొచ్చాయి? 2 లెస్ దెన్లు వచ్చాయి కదా, ఏ లెస్ దెన్ బి. నెక్స్ట్ ఇది రీజనింగ్లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ బి. ఇక్కడ మనం ఏ సైన్ చెప్పాలంటే ఏ సైన్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉందో అదే సైన్ చెప్పాలి. ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందా? లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏది మెయింటైన్ అవుతోంది? గ్రేటర్ దెన్ మాత్రమే. ఏది మెయింటైన్ అవుతోంది? గ్రేటర్ దెన్. అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఈ టాపిక్ మొత్తం 2 మినిట్స్లో అయిపోయింది. ఏ లెస్ దెన్ గ్రేటర్ దెన్ బి. ఒకసారి లెస్ దెన్ వచ్చింది, ఇంకోసారి ఒకసారి లెస్ దెన్ వచ్చింది, ఇంకోసారి ఏమొచ్చింది? గ్రేటర్ దెన్ వచ్చింది. అంటే లెస్ దెన్ అని చెప్పలేము, గ్రేటర్ దెన్ అని చెప్పలేము. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? నో రిలేషన్. ఆన్సర్ ఏమొస్తుంది? నో రిలేషన్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని ఈ క్వశ్చన్ని చేద్దాం. ఇక్కడ మనం దేనికి రిలేషన్షిప్ చెప్పాలా? బీకి ఈకి. మీరు గమనిస్తే ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ ఏముంది? లెస్ దెన్ ఉంది. గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ అని చెప్పలేము, లెస్ దెన్ అని చెప్పలేము. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ బీకి ఈకి మధ్యలో లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. అంటే బీకి ఈకి రిలేషన్షిప్ చెప్పలేం. కానీ ఇతనేమని చెప్పాడు? గ్రేటర్ దెన్ అని చెప్పినాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. దేనికి రిలేషన్షిప్ చెప్పాలా? ఎస్ వి. దేనికి చెప్పాలి మనం? ఎస్కి వికి. చూడండి, మనకేం కావాలో అది మాత్రమే చూడాలా. ఎస్ కావాలా, వి కావాలా? ఎస్కి వికి మధ్యలో ఏ సింబల్స్ ఉన్నాయి? ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. నేను ఇంత ముందుగానే చెప్పిన ఈక్వల్ టు ఉంటే తీసేయండి, వేస్ట్ అని చెప్పినాం కదా. ఇంకా ఈక్వల్ టు తీసేస్తే ఇంకేమొస్తుంది? ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు? ఎస్ ఈజ్ లెస్ దెన్ వి అని ఇచ్చాడు. అంటే అది కూడా తప్పు కదా. ఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వి.
ఇక్కడ మనకు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, కానీ ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఎస్ ఈజ్ లెస్ దెన్ వి అని ఇచ్చాడు. అంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, నెయిదర్ 1 నాట్ 2, అంటే 2 రాంగ్. ఫాస్ట్గా రాసుకోండి. నేను ఇక్కడ ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా చెప్తా ఉన్నా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అని కాకుండా సబ్జెక్ట్ నేర్పించేదానికి చూస్తాను. So for example, if we take the example of BCD, which is showed that if there is a greater or less symbol, there is no relation at all. But if we actually place the numbers, we can actually find that D is always greater than B and B is always less than D. For example, just take for BCD, numbers 2, 1, 3. For B, నెంబర్స్ ఇవ్వరు, ఓన్లీ ఆల్ఫాబెట్స్. I understand, but I'm saying like alphabets have no meaning. There have to be some numbers so you can actually find a relationship between them. నెంబర్స్ ఇవ్వరు, ఆల్ఫాబెట్స్ ఇస్తారు. నెంబర్స్ ఇస్తే ఇప్పుడు బి అంటే ఒక నెంబరు, ఈ అంటే ఒక నెంబర్ అనుకోండి. ఇంకా నెంబర్స్ ఇస్తే మనమే డైరెక్ట్గా రిలేషన్షిప్ చెప్తాం. ఇప్పుడు B2 E5 అనుకోండి, 2 ఈజ్ లెస్ దెన్ 5. 2 is less than 5. నెంబర్స్ ఇవ్వరు, ఓన్లీ ఆల్ఫాబెట్స్. I'm saying the quantity, like I also don't know exactly B is 3 or B is 2, but there is a possibility. I'm saying if you put values in them and check there's a relation, then you will find somewhere or another there's a value which is actually satisfying it. ఇటువంటి క్వశ్చన్స్కి నెంబర్స్ని లింక్ చేయబాకండి. మీరు అడిగేది కరెక్టే, కానీ ఆ మోడల్లో ఇవ్వరు. Might may not be always greater, but there's a possibility it can be greater than. Okay. ఎగ్జాంపుల్కి బీకి ఈకి నో రిలేషన్, బీకి ఈకి నో రిలేషన్. అప్పుడు ఆప్షన్స్ ఏమవుతాయి తెలుసా, ఎయిదర్ బీ గ్రేటర్ దెన్ ఈ ఆర్ బీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ. అంటే బీకి ఈకి రిలేషన్షిప్ చెప్పలేం. అప్పుడు ఏమవ్వచ్చు, రిలేషన్ గ్రేటర్ దెన్ అన్న అవ్వచ్చు, లెస్ దెన్ అన్న అవ్వచ్చు, ఈక్వల్ టు అన్న అవ్వచ్చు. Yeah, which is either B greater than or equal to E or B less than E. Which doesn't make any difference. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? ఈజీ క్వశ్చనా కాదా? ఇక్కడ ఏం కనుక్కోవాలి, మనం యూనిట్ డిజిట్ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు నెంబర్స్, 1 3 5 7 9 అండ్ సో ఆన్ 999. సీసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఏమడుగుతారు, బేసిక్స్ అడుగుతారు. మీరు ఎన్ని నేర్చుకున్నా కానీ మీరు నేర్చుకుంది రావు. జస్ట్ మీరేం అప్లై చేయాలా, కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఇక్కడ ఏం కావాలి మనకు, యూనిట్ డిజిట్ కావాలా. మనకు ఒక రూల్ తెలుసు, 5 ఇంటూ ఆడ్ నెంబర్ ఖచ్చితంగా ఆన్సర్ దేంతో ఎండ్ అవుతుంది, 5తో ఎండ్ అవుతుంది. కావాలంటే 5 టేబుల్ చూసుకోండి. 5 1s 5, 5 3s 15, 5 5s 25. నేను ఇక్కడ వేటికి చెప్తాను, ఆడ్ నెంబర్స్కే చెప్తా ఉన్నా. ఇక్కడ కూడా ఏమున్నాయి, ఆడ్ నెంబర్సే ఉన్నాయి. అదే ఈవెన్ నెంబర్ ఉన్నింది అనుకోండి, 5 ఇంటూ 2 10, లాస్ట్లో 0 వస్తుంది. ఇవన్నీ ఆడ్ నెంబర్స్, 5 ఉంది కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా దేంతో ఎండ్ అవుతుంది, 5తో ఎండ్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. ఫాస్ట్గా రాసుకోండి. చెప్పండి, సీసెట్ పేపర్ ఈజీగా డిఫికల్టా? అన్నీ కాకపోయినా కొన్ని క్వశ్చన్స్ అన్నా ఈజీగా ఉన్నాయా లేదా? These things are. ఇది యాక్చువల్ పేపర్, అంటే 2025లో జరిగిన పేపర్. 80కి 80 ఎవరూ చేయలేరు,
80కి 30 అయితే చేయొచ్చు. 80కి ఎన్ని చేయొచ్చు? 30 ఈజీగా చేయొచ్చు. So there is a divisibility, any formula for product of any particular numbers with a limit. అలా ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 100 నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ 100 నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి 100 వరకు. హౌ మెనీ ఆఫ్ దెమ్ నాట్ డివిజిబుల్ బై ఎనీ వన్ ఆఫ్ 2, 3, 5, 7, 9. ఇక్కడ ఏమడిగారంటే 1 to 100 అంటే 100 నెంబర్స్ ఉంటాయి. వాటిలో ఎన్ని నెంబర్స్ ఈ నెంబర్స్తో డివిజిబుల్ కావు అని అడిగారు. అర్థమైందా? 100 నెంబర్స్ ఉంటాయి కదా 1 to 100. ఆ నెంబర్స్ వచ్చి వీటితో డివిజిబుల్ కాకూడదు. అవి ఏమంటే 2, 3, 5, 7, 9. ఇప్పుడు 1 to 100 అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 100 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 1 to 100 వచ్చి 25 ఉంటాయి. అదే 1 to 50 వచ్చి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్తో డివిజిబుల్ కావు. అదేవిధంగా ఈ నెంబర్స్తో కూడా డివిజిబుల్ కావు. కాబట్టి ఆన్సర్ ఎంత? 25 అని చెప్పేస్తారు. ఆన్సర్ ఎంత? 25. దాంతోపాటు ఈ నెంబర్స్ని కూడా తీసేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 9 తీసుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్కి 2 తీసుకున్నారనుకోండి, ప్రైమ్ నెంబరే. 2 తీసుకుంటే ప్రైమ్ నెంబరే, కానీ ఇక్కడ 2 ఇచ్చారు కాబట్టి 2తో డివిజిబుల్ అవుతుంది కదా. కాబట్టి ఈ నెంబర్స్ని తీసేయాల. ఎన్ని నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ? 5. ఎన్ని నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ? 5 తీసేయండి. అంటే ఆన్సర్ ఎంత? 20. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఎలా చేసామంటే చాలా సింపుల్. 1 to 100 అంటే 100 నెంబర్స్ ఉంటాయి. 100లో ఏ నెంబర్స్ వీటితో డివిజిబుల్ కావు అని అడిగారు. మనకు తెలుసు ప్రైమ్ నెంబర్స్ అంటే వేటితో కూడా డివిజిబుల్ కావు. 1 to 100 వచ్చి 25 ఉంటాయి. ఆన్సర్ 25 అనుకుంటారు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా 5 ఇచ్చారు కదా, ఈ 5తో కూడా డివిజిబుల్ కాకూడదు. కాబట్టి ఆ 5ని కూడా తీసేసాం. 25లో 5 తీసేస్తే ఎంత? 20. ఆన్సర్ ఎంత? 20. నేను ఇప్పుడు క్లాస్ ఎందుకు చెప్తానంటే పేపర్ ఈజీ అని మీకు ప్రూవ్ చేసేదానికి. ఫస్ట్ ఏం చెప్తానని నేను ఈజీ క్వశ్చన్సే చెప్తాను. ఈ క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ చూస్తానే మీరు చేయలేరు, కానీ మీకు లగ్జరీ ఉంది. ఎందుకు? ఎగ్జామ్ ఎన్ని అవర్స్లో చేయాలి మనం? 2 అవర్స్లో చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ చేయాలి మనం? 30నే చేయాలి. ఎన్ని చేయాలి మనం? 30నే చేయాలి. అంటే ఒక క్వశ్చన్కి ఎంత టైం ఉంది? 3 to 4 minutes టైం ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలా? 80లో ఈజీగా ఉండే 40 క్వశ్చన్స్ని టిక్ పెట్టుకోవాలా. ఎలా టిక్ పెట్టుకోవాలా? లెంత్ తక్కువ ఉంటే ఈజీ, లెంత్ ఎక్కువ ఉంటే డిఫికల్ట్. ఆ టైప్లో కూడా మనం టిక్ పెట్టుకోవచ్చు. అలా ఒక 40 టిక్ పెట్టుకొని ప్రతి క్వశ్చన్కి ఒక 2 minutes థింక్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంతేగాని క్వశ్చన్ చూస్తానే ఎవరికైనా ఆన్సర్ వస్తుందా? రాదు. మీరు థింక్ చేయాలా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. చూడండి. 4 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. అంటే ఎక్స్ వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది?
4కి 8కి మధ్యలో ఉంటుంది. 4 కావచ్చు, 8 కూడా కావచ్చు. ఎందుకు? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారు కదా. అంటే ఎక్స్ వాల్యూ వచ్చి వేటి మధ్యలో ఉంటుంది? 4 to 8. ఓకేనా? వై వాల్యూ వచ్చి 2 to 7. వై వాల్యూ వచ్చి 2 to 7. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? వాట్ ఈస్ ద రేషియో అంటే ఏం కనుక్కోవాలి? మనం రేషియో కనుక్కోవాలి. రేషియో ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మ్యాక్సిమం వాల్యూ, ఎక్స్ మైనస్ వై మినిమం వాల్యూ. క్వశ్చన్ కనపడకపోయినా కానీ ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా రాశాను. ఓకేనా? ఇక్కడ రేషియో అడిగారు. దేనికి? ఎక్స్ ప్లస్ వై మ్యాక్సిమం, ఎక్స్ ప్లస్ వై మ్యాక్సిమం, ఎక్స్ మైనస్ వై మినిమం. మీరే చెప్పండి, ఎక్స్ ప్లస్ వై ఎలా ఉండాలా? మ్యాక్సిమం ఉండాలి. ఎక్స్ ప్లస్ వై మ్యాక్సిమం ఉండాలంటే ఎక్స్ వాల్యూ లార్జ్ నెంబర్ తీసుకోవాలా, వై వాల్యూ కూడా లార్జ్ నెంబర్ తీసుకోవాలా. ఎక్స్ వాల్యూ లార్జ్ నెంబర్ ఎంత? 8. వై వాల్యూ లార్జ్ నెంబర్ ఎంత? 7. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై ఎలా ఉండాలా? మినిమం. ఎక్స్ మైనస్ వై ఎలా ఉండాలా? మినిమం. జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించండి. ఎక్స్ వచ్చి చిన్న నెంబర్ ఉండాలి. ఎక్స్ వచ్చి ఏముండాలా? చిన్న నెంబర్. ఎందుకు? మినిమం ఉండాలి కాబట్టి. కానీ వైకి మైనస్ ఉందా? వైకి ఏముంది? మైనస్. ఇక్కడ మనకు మినిమం రావాలంటే వై కూడా మినిమమే ఉండాలి. కానీ వైకి మైనస్ ఉంది కాబట్టి వై ఇప్పుడు ఎలా ఉండాలా? మ్యాక్సిమం ఉండాలి. వై ఎలా ఉండాలా? మ్యాక్సిమం. అర్థమైందా? మినిమం అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ చిన్నదే ఉండాలా. కానీ వైకి మైనస్ సైన్ ఉంది కాబట్టి వై వాల్యూ ఎలా ఉండాలా? మ్యాక్సిమం. సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ చిన్న వాల్యూ ఎంత? 4. వై వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 7. మ్యాక్సిమం వాల్యూ ఎంత? 7. 8 + 7 15 -3. నెక్స్ట్ 3 1s 3 5s అంటే ఎంత వచ్చింది? -5/1. రేషియో అంటే డివిజనే కదా. 5 డివైడెడ్ బై -1 అన్న ఒకటే, -5 డివైడెడ్ బై 1 అన్న ఒకటే. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఏ ఆప్షన్? నన్ ఆఫ్ దిస్. రాసుకోండి ఫాస్ట్. మీరే చెప్పండి. ఈ క్వశ్చన్ చేసేదానికి మనకేమైనా సబ్జెక్ట్ తెలియాలా? జస్ట్ కామన్ సెన్స్ ఉంటే అప్లై చేస్తే చాలు. Why did you assume that would be a whole number, sir? హోల్ నెంబర్సా? ఎక్స్ వాల్యూ 4కి 8కి మధ్యలో ఉండాలి. Yeah. వై వాల్యూ వచ్చి 2కి 7కి మధ్యలో ఉంది. Yes. నేను అవే తీసుకున్నా. Yeah, but you did x minus y, which is actually resulting in a negative number, which is a whole number, not a natural number. క్వశ్చన్లో ఏమీ ఇవ్వలేదు కదా. Yeah, exactly. ఇక్కడ మినిమం అంటే మైనసే రావాలా. So we can take whole numbers. ఇక్కడ మినిమం వాల్యూ ఆఫ్ x మైనస్ y అన్నారు కదా సార్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు x మైనస్ 5 ఈ వాల్యూ ఎలా ఉండాలా? మినిమం ఉండాలి. వాల్యూ ఎలా ఉండాలా? మినిమం ఉండాలి. మినిమం అంటే Minimum natural అక్కడ number. ఉన్న నెంబర్స్ యూస్ చేసుకొని మినిమం అందులో లీస్ట్ ఎంత వస్తుందో అది అది తీసుకోవాలి. మనం ఏది పడితే అది తీసుకోకుండా మనకు ఆన్సర్ మినిమం రావాలంటే ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలా? మినిమం. ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలా? మినిమం. వై వాల్యూ కూడా ఎలా ఉండాలా? మినిమం. కానీ వైకి మైనస్ ఉంది కాబట్టి వై వాల్యూ ఏం తీసుకున్నా? మ్యాక్సిమం. అర్థమైందా? సో నార్మల్ అక్కడ x వాల్యూ సరే, సరే. మినిమం అంటే 4 తీసుకోవచ్చు కదా సార్. సరే. వాటిలో కింద y దాంట్లో
మినిమం వాల్యూ తీసుకుందాం. 4 మైనస్ 2 ఎంత? 2. కానీ ఇది x మైనస్ వై మినిమం వాల్యూ కాదు. x మైనస్ వై మినిమం వాల్యూ అంటే ఎంత? minus 3. -3. We are taking whole numbers, but his logic is correct when it is natural numbers. అలా ఏం లేదు. వాడు ఇచ్చాడు కదా, మనకేమని ఇచ్చాడు? y బదులు ఏమని తీసుకోవచ్చు? ఉన్న 4 నెంబర్స్ ఏదన్నా తీసుకోవచ్చు. 2 3 4 5 6 7 ఏదన్నా తీసుకోవచ్చు, కానీ మనకి లిస్ట్ రావాలి. ఓకే, క్లియర్ కదా? Because I was little surprised because we never thought of taking ratios in whole numbers. Because if you say any time rational numbers mostly don't actually give with negative like whole numbers do not come in rational concepts. You're rationally high or low, it's always that. There is negative number doing in that. ఇక్కడ x మైనస్ వై పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా? Negative, I understand, sir. Sir, మనకేం వస్తే అది చేయాలండి. ratio మీరు చెప్పేది కరెక్ట్ ఉంది. రేషియో ఎప్పుడు నెగిటివ్ కాదు, అది మీ లాజిక్ కాదు. రేషియో ఎప్పుడు నెగిటివ్ కాదు. yes. కానీ ఇలా ఇచ్చి x వాల్యూ 10 y వాల్యూ -2 ఇలా ఇచ్చాడు అనుకుందాం. Equations. ఏదో ఒకటి ఇదే క్వశ్చన్. x వాల్యూ ఎంత? 10. y వాల్యూ ఎంత? -2. రేషియో ఎంత? రేషియో ఎంత? We'll take modulus of y and we'll find ratio. No. అలా లేదు. వాడు ఎలా ఇస్తే అలానే తీసుకోవాలా. రేషియో నెగిటివ్ రాకూడదని రూల్ లేదు. రేషియో నెగిటివ్ రాకూడదని రూల్ లేదు. That actually defies the concept of ratio because ratio is always taken when there is actually a natural number which is proportionally rational to each other. How can a -2 be rational to 10? అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. మనం వాడిచ్చిన దాని ప్రకారమే చేసాము. మినిమం వాల్యూ ఎంత వచ్చింది? -3 వచ్చింది. రేషియో ఎంత వచ్చింది? -5/1. ఆప్షన్లో లేదు కదా, కాబట్టి ఆన్సర్ ఏమి? నన్ ఆఫ్ దిస్. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ We cannot raise a discrepancy for UPSC. నెక్స్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. 1 అంటే 1 టైం వస్తుంది, 2 అంటే 2 టైమ్స్ వస్తుంది, 3 అంటే 3 టైమ్స్ వస్తుంది. అదే ఆ సిరీసే. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక సిరీస్ చూడండి. 1 2 2 3 3 3. నెక్స్ట్ మళ్ళీ ఏమొస్తుంది? 1 2 2 3 3 3. ఈ సిరీస్ యూజ్ చేశారు. ఇక్కడ ఏమని ఇచ్చారు? ఏబి డాష్ సిసి ఏ డాష్ బి సి డాష్ బీబీసి డాష్ సి. చూడండి, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఉండేదాన్ని కట్ చేయాలి. ఎందుకంటే మనకు ఉండే టాలెంట్కి ఎంత పెద్ద సిరీస్ని క్రాక్ చేయలేం కదా. ఉండేదాన్ని ఏం చేయాలి? మనం 3 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఎలా కట్ చేస్తారంటే, ఉండే ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఏబిసియే కదా. ఉండే ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఏబిసి. ఎలా కట్ చేస్తారు? మొత్తం ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. 3 6 8 10 12 14 16 18. మొత్తం ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. ఎన్ని విధాలుగా కట్ చేయొచ్చు? 9 9. ఎన్ని విధాలుగా కట్ చేయొచ్చు? 9 9. లేదంటే 6 6 6. దీన్ని ఏమంటామంటే రిపిటేటివ్ సిరీస్ అంట. రిపిటేటివ్ సిరీస్ అంటే ఇక్కడ ఉండేదే మళ్ళీ ఏమవుతూ ఉంటుంది? రిపీట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇచ్చి చెప్పాను, అర్థమైందా? ఇక్కడ ఈ పార్ట్లో ఏముంటే ఈ పార్ట్లో కూడా అదే ఉంటుంది.
చూడండి, స్టార్టింగ్ లెటర్ మీద ఫోకస్ చేస్తా. ఏ ఏ అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఏ. అర్థమైందా? ఇప్పుడు ఎండింగ్ లెటర్ మీద ఫోకస్ చేస్తా. ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా ఏమొస్తుంది? సి. ఇంతవరకు అర్థమైందా? లాస్ట్ 3 లెటర్స్ చూడండి, త్రిబుల్ సి అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది? సి వస్తుంది. ఇక్కడ కూడా ఏమొస్తుంది? సి. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ స్టార్టింగ్ 2 లెటర్స్ మీద ఫోకస్ చేద్దాం. ఏబి అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఏబి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ లెటర్ కనుక్కుందాం. ఏబిబి ఇక్కడ కూడా ఏమొచ్చింది? ఏబిబి అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఏబిబి. అర్థమైందా? అప్పటికి మీకు తెలియదు అనుకోండి, ఎగ్జామ్లో ఎన్ని ఆప్షన్లు ఉంటాయి? 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, లెస్ దెన్ 2 మినిట్స్లోనే ఆన్సర్ వచ్చేస్తారు. ఓకేనా? ఫాస్ట్గా రాసుకోండి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ బి, నెక్స్ట్ సి, బి, ఏ, సి, బీసీబి, ఏసి అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఫాస్ట్గా రాసుకోండి. నేను జస్ట్ ఆన్సర్ చెప్పకుండా మీరు ఎలా థింక్ చేయాలి అని చెప్పాను. ఓకేనా? ఫస్ట్ మనం క్వశ్చన్ చూస్తానే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఎన్ని ఉన్నాయి? ఏబిసి. ఎలా కట్ చేయొచ్చు? మొత్తం 18 ఉన్నాయి. 9 9 అన్నా కట్ చేయొచ్చు, 6 6 6 అన్నా కట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో ఒక కాన్సెప్ట్ చెప్పాను. 0 అనేది ఎలా వస్తుంది? 5 × 2 ఎంత? 10 అంటే 0 వస్తుంది. 5 × 2 ఎంత? 10. క్వశ్చన్ ఎండింగ్లో 0లు రావాలంటే 5 2లు కలవాలి. ఓకేనా? ఎన్ని 0లు వస్తాయంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి 5/4 2/10 ఎన్ని 0లు వస్తాయి? 4 zeros వస్తాయి. ఎన్ని జీరోస్ వస్తాయి? 4 zeros. ఎందుకంటే ఒక 0 రావాలంటే 5 ఇంపార్టెంటే, 2 ఇంపార్టెంటే. ఇక్కడ 5లు వచ్చి లిమిటెడ్గా ఉన్నాయి, 4 ఉన్నాయి. కాబట్టి ఎన్ని 0లు వస్తాయి? 4 zeros వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? క్వశ్చన్ ఇక్కడ రాస్తా ఉన్నాను. 7 × 343 × 385 × 1000 × 2401 × 777. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమని అడిగారంటే, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఏమంటే 7 × 343 × 385 అండ్ సో ఆన్ 777. ఇది దేంతో డివిజిబుల్ కావాలా? 35 పవర్ ఎంతో డివిజిబుల్ కావాలా? ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? n వాల్యూ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? n వాల్యూ కనుక్కోవాలి.
మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎన్ వాల్యూ కనుక్కుందాం. ఇది డివిజిబుల్ కావాలంటే ఇక్కడ 35 ఉంటే పైన కూడా ఏముండాలా 35 ఉండాలి. అప్పుడు 35 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతాయి డివిజిబుల్ అవుతాయి. ఇప్పుడు ఎన్ వాల్యూ అంటే వీటిలో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ 35s అని. ఎన్ అంటే ఏమని ఇది దీంతో డివిజిబుల్ కావాలంటే పైన న్యూమరేటర్లో ఎన్ని 35లు ఉంటే డినామినేటర్లో కూడా అన్ని 35లే ఉండాలి. వీటిలో ఎన్ని 35లు ఉంటాయో చూద్దామా. 35 ఎలా వస్తుంది 5 × 7. 35 ఎలా వస్తుంది 5 × 7. ఇక్కడ ఏవి ఎక్కువ ఉన్నాయి 5లు ఎక్కువ ఉన్నాయా 7లు ఎక్కువ ఉన్నాయా 7లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏమి ఎక్కువ ఉన్నాయి 7 ఎక్కువ ఉన్నాయి. 7 ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం 7 మీద ఫోకస్ చేయాల్సిన బల్ల. దేని మీద ఫోకస్ చేస్తే చాలు 5 మీద ఫోకస్ చేస్తే చాలు. ఎందుకు ఇంత ముందుగా 2^10 వచ్చింది కానీ ఎన్ని జీరోలు వచ్చాయి 2^10 వచ్చింది. ఎన్ని జీరోలు వచ్చాయి 4 జీరోసే కదా. కాబట్టి ఏవి తక్కువ ఉంటే దాని మీద ఫోకస్ చేయాలి. 7లు చాలా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే 343 అంటే 7³ 2401 అంటే 7^4. నెక్స్ట్ అన్ని 7లు అన్నా కూడా 7ని కామన్ తీయచ్చు. 7లు చాలా ఉన్నాయి. చాలా అంటే 5s కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 5లు ఎన్ని ఉంటే అన్ని 35లు ఉంటాయి. 5s ఎన్ని ఉంటే అన్ని 35లు ఉంటాయి. 5లు ఎన్ని ఉన్నాయో చూద్దామా. నెక్స్ట్ దీంతో 5 లేదు, దీంతో 5 లేదు, దీంతో లేదు, దీంతో లేదు. ఇంకా 5 దేంతో ఉంటుంది 385 1000 385 1000. నెక్స్ట్ 5 × 5 7s 35 5 7s అంటే దీంతో ఒక 5 ఉంది కదా. 385లో ఎన్ని 5s ఉన్నాయి ఒక 5 ఉంది. 1000లో ఎన్ని 5లు ఉంటాయి 125 × 8 కదా. 1000 అంటే ఏమని రాయొచ్చు 125 × 8. 125 అంటే 5³ 125 అంటే ఏమని 5³ అంటే 1000లో ఎన్ని 5లు ఉంటాయి 3 ఉంటాయి. 1000లో ఎన్ని 5లు ఉంటాయి 3 ఉంటాయి. అంటే మొత్తం ఎన్ని ఉంటాయి 5లు 4. మొత్తం 5s ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. 35లు కూడా 4 ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఎంత సెకండ్ ఆప్షన్. రాసుకోండి ఫాస్ట్గా. నోట్స్ రాసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ వేసి రాసుకున్నా కానీ క్వశ్చన్ రాసుకోకపోయినా నేను పీడిఎఫ్ పంపిస్తాను.
ఓకే, కంప్లీట్ అయిపోయింది. రాసు. ఈ సీసాట్ క్వశ్చన్ సిల్లీ క్వశ్చన్ చూడండి ఎంత ఈజీగా ఇచ్చారో. ఈజీగా ఇచ్చారని ఎందుకు చెప్తాన్నా, లెంత్ చాలా తక్కువ ఉందా. 24x 12 18 36 90 క్వశ్చన్ మార్క్. నీకు చేసే తెలియపోయినా కానీ నీకు ఎంత టైం ఉంటుంది, 3 minutes ఉంటుంది ఒక క్వశ్చన్కి. మీరు బాగా ప్రాపర్గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఏం చెప్పచ్చు, ఆన్సర్ చెప్పచ్చు. ఓకే, 12 ఉంది, 18 ఉంది. 12ని ఏం చేస్తే 18 వస్తుంది, ఇంటూ 1.5. 12 ఇంటూ 1.5 ఎంత, 18. 1.5 టేబుల్ కూడా నేర్చుకోండి. 12 ఇంటూ 1.5 ఎంత, 18. తెలియపోయినా ప్రాబ్లం లేదు. 18కి 36కి రిలేషన్ 2 times. ఇక్కడికే అర్థమైపోయిందా. 1.5 2, నెక్స్ట్ ఏమొస్తుంది 2.5, నెక్స్ట్ ఏమొస్తుంది 2.5. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రాద్దాం. ఫస్ట్ ఏమొస్తుంది 0.5, నెక్స్ట్ ఏమొస్తుంది 1, నెక్స్ట్ ఏమొస్తుంది 1. సరే, మల్టిప్లికేషన్ అని మనకు థాట్ ఎలా వస్తుంది, నెంబర్ సిరీస్ 2 రకాలు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. ఇంక్రీజ్ అయితే ఏం చేసినట్టు, అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ. స్లోగా ఇంక్రీజ్ అయితే అడిషన్, ఫాస్ట్గా ఇంక్రీజ్ అయితే మల్టిప్లికేషన్. మీరే చూడండి 36 నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, 90కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేస్తాడు, ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇలా అన్నా చేస్తాడు, లేదంటే ఇంటూ 0.5 ఇంటూ 1 ఇంటూ 1.5 ఇలాగన్నా చేస్తాడు, లేదంటే అన్నిటినీ ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తాడు. ప్రతిసారి ఏం చేస్తాడు, ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. చూడండి ఇప్పుడు ఎక్స్ కావాలి మనకు. 24 ఇంటూ 0.5 అంటే ఎక్స్ కదా, 0.5 అంటే హాఫ్ కదా. 24లో హాఫ్ ఎంత, 12. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 12. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. రాసుకోండి ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. n² ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 8 7 6 5 4 3 2 1. ఇది క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. n² ఎంతని ఇచ్చారు, 1 2 3 4 5 6 7 8 9 8 7 6 5 4 3 2 1. ఓకేనా. ఇక్కడ n అంటే ఒక నెంబర్ వస్తుందా, n అంటే ఏమొస్తుంది, ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడిగారు, ఆ నెంబర్కి ఎన్ని డిజిట్స్ ఉంటాయని అడిగారు. ఇంత పెద్దాన్ని మనం మేనేజ్ చేయలేం కాబట్టి ఏదో ఒక విధంగా చేద్దాం. మీరు గమనిస్తే లెఫ్ట్ సైడ్ ఏమున్నాయో రైట్ సైడ్ కూడా అవే ఉన్నాయి. చూడండి 1 to 8 1 to 8. ఈ స్టైల్లో ఉండే నెంబర్స్ అంతా రాద్దామా.
మనకు ప్రతి క్వశ్చన్కి ఎంత టైం ఉంది? 3 minutes ఉంది కదా. నాకు తెలియపోయినా కూడా నేను ఎలానే చేస్తాను. ఎగ్జాంపుల్కి 1 to 1, ఎగ్జాంపుల్కి 1 to 1, నెక్స్ట్ 1 to 3 2 1, 1 to 3 2 1. అంటే ఇంత పెద్దాన్ని నేను మేనేజ్ చేయలేను కాబట్టి సేమ్ అదే స్టైల్లో నేను కొన్ని నెంబర్స్ రాసా. అర్థమైందా? దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు? 11 square అని రాయొచ్చా? దీన్ని ఏమని రాయొచ్చు? 11 square. దీన్ని ఏమని రాయొచ్చు? 111 square. దీన్ని ఏమని రాయొచ్చు? 111 square. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. లేదంటే అన్ని నెంబర్స్ 1 అయితే స్క్వేర్ ఈజీగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇది కనుక్కోవాలి. ఇక్కడ ఎన్ని 1లు ఉన్నాయి? 4 1s ఉన్నాయి. కాబట్టి 1 2 3 4 రాసే. 1 2 3 4 రాసే. ఇప్పుడు రివర్స్లో రాయ్. ఇప్పుడు ఏం రాయాలా? రివర్స్ 4 3 2 1. ప్రతిదీ గుర్తుపెట్టుకోకూడదు, బై హార్ట్ చేయకూడదు. ఇలా మనం పెద్దదాని నుంచి చిన్న నెంబర్స్ రాసుకొని దాని నుంచి అర్థం చేసుకొని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుంటుంది. లేదంటే కొన్ని రోజులకి మర్చిపోతాం. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ 1 ఎన్ని టైమ్స్ వచ్చింది? 4 times వచ్చింది. అంటే 4 వరకు రాసాం. ఇక్కడ 9 వరకు రాసాం. అంటే 1 ఎన్ని టైమ్స్ వస్తుంది? 9 times. అంటే ఇప్పుడు n square is equal to 1 ఎన్ని టైమ్స్ వస్తుంది? 9 times. 3 6 9. అంటే n అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 9 డిజిట్స్ ఉంటాయి. ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 9 డిజిట్స్. ఫాస్ట్గా రాసుకోండి. There is a direct rule. If a number is a symmetric number, then the value, the square of that particular number is a symmetric number, then that number is number itself. ఇక్కడ చూడండి. ఇక్కడ మ్యాక్సిమం డిజిట్ ఏముంటే అదే ఆన్సర్. 9 కదా. కాబట్టి n అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 9. ఇక్కడ 4 కదా. అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి? 4 డిజిట్స్ ఉంటాయి. That's a rule for symmetry. If questions are coming like this, then we'll pass. అలానే కదా వచ్చింది. Yeah, this is for 2025 that actually came. యాక్చువల్ పేపర్. అంటే మనం ఇప్పుడు ఏం తెలుసా, మన దగ్గర ₹1,00,000 ఉంటే ₹1,00,00,000 లేదని ఫీల్ అవుతాం. అంటే మన దగ్గర ఉండేదాంతో సంతోషపడాలి. అంటే రాని క్వశ్చన్స్ చూసే బాధపడుతూ ఉంటాం. మనకి 80లో 50 రావు, వదిలే. నీకేం కావాలా? 30 కదా కావాల్సింది. ఉండే వాటిలో ఏం చేయాలి? మనం బెస్ట్ 30 చేయాలి. బెస్ట్ 30 చేసామంటే ఈజీగా మనం క్వాలిఫై అవ్వచ్చు. No, actually go by that. What if the comprehension is very tricky and confusing? You cannot completely rely on 30 marks all the time. All 30 questions is not 30 marks. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీ గోల్ ఏంది? CSAT 2026. CSAT 2026. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీకు ఎంత టాలెంట్ ఉందో మీకు తెలియాలి. ఓకేనా? అది కూడా ఏం చేయాలి? మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి. 24, 25, 23, 22 ఒక 4 పేపర్స్ తీసుకోండి. 4 పేపర్స్ ఎలా చేయాలంటే, ఫస్ట్ ఈజీ క్వశ్చన్సే చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఈజీ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి ఎంత టైం లిమిట్? 3 minutes. ఈజీగా ఉండే ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు? మనం 40 చేయొచ్చు. 80లో ఎన్ని చేయొచ్చు? 40 చేయొచ్చు. ప్రతి క్వశ్చన్కి ఎంత టైం ఉంటుంది? 3 minutes టైం ఉంటుంది. కానీ ఇక్కడ అన్నిటికన్నా కష్టమైన పని ఏమంటే క్వశ్చన్ చేయడం కాదు, ఉండే వాటిలో ఈజీగా ఉండే 40ని సెలెక్ట్ చేయడం. కావాలంటే 5 minutes వేస్ట్ అయినా పర్లేదు,
ఉండే వాటిలో ఏం చేయాలి మనం? ఈజీగా ఉండే 40 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని చేయాలి. నెక్స్ట్ చేసుకుంటే మనకి ఏ డ్రాబ్యాక్స్ వస్తుందో చూసుకోవాలి. పేపర్ రాయడం ఇంపార్టెంట్ కాదు. పేపర్ రాసాక ఏం చేయాలా? అనాలసిస్ చేయాలి. అనాలసిస్ అంటే ఏమంటే, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ చేసి ఉంటారు ఎగ్జామ్లో, ఆన్సర్ తప్పు అయిపోయి ఉంటుంది. ఎందుకు? ఏదో ఒక సిల్లీ మిస్టేక్ చేసి ఉంటారు. అలాంటివి రిపీట్ చేయకూడదు. ఎందుకు? ఒక క్వశ్చన్కి 3 minutes వేస్ట్ చేశారు, అది రాంగ్ అయింది, నెగిటివ్ మార్క్ వచ్చింది. కాబట్టి మీకు వచ్చే మార్క్స్ మీద ఇంపాక్ట్ పడుతుందా లేదా? నెక్స్ట్ అదే విధంగా నేనేమని చెప్పినా, డిఫికల్ట్ క్వశ్చన్స్ని చేయబాకండి అని చెప్పాను. ఒక క్వశ్చన్ని 3 minutes ట్రై చేసి ఆన్సర్ చేయకపోతే మీకే కదా లాస్. కాబట్టి మీరు చేయగలిగినటువే ఫస్ట్ చేయండి. ఓకేనా? కొన్ని ఈజీ క్వశ్చన్స్ మీరు చేయలేకపోతారు. ఈజీ క్వశ్చన్సే మీరు చేయలేదంటే మీకేం తెలియలేదని, కాన్సెప్ట్ తెలియలేదని, అంటే ఆ టాపిక్లో మీరు వీక్గా ఉన్నారని. ఆ టాపిక్స్ మీద మీరేం చేయాలా? ఫోకస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్లు నేను చెప్తానన్నా, చెప్పడం లేదు. ఎందుకు? నాకు వచ్చినా కూడా చేయను ఎగ్జామ్లో. ఇప్పుడు సపోజ్ నేనే CSAT పేపర్ రాశాను అనుకోండి, మహా అంటే ఎన్ని పెడతాను? 40 పెడతాను, టైం ఉన్నా కానీ. ఎందుకు? 40 చేస్తాను. చేసిన ఆన్సర్ ప్రతిదీ కరెక్టా కాదని ఇంకొకసారి చెక్ చేసుకుంటా కావాలంటే, అంతేగాని ఎక్స్ట్రా క్వశ్చన్స్ చేయను. చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఈజీగా ఉండే క్వశ్చనే తప్పు పెట్టాను అనుకోండి, హ్యూమన్స్ అన్నాక ఖచ్చితంగా ఎర్రర్స్ అనేది పాసిబులే కదా. కాబట్టి మనం చేసే క్వశ్చన్ని ఫాస్ట్గా చేయాలనుకోకూడదు. ఓకేనా? క్వశ్చన్ని క్లియర్గా చదవాలా, ఇంచ్ బై ఇంచ్ చదవాలా. నెక్స్ట్ ఏదైనా ఈజీ క్వశ్చన్ ఉంటే చూద్దాం. So you solved all the questions? నేను అన్నీ చేశాను, కానీ మీకు పేపర్ అంటే భయం రాకూడదు. నెక్స్ట్ మీరేం రాయాలా? 2026 రాయాలా? Yeah, next year. నెక్స్ట్ ఇయర్ రాయాలా? నేను అన్నీ డిఫికల్ట్ క్వశ్చన్సే చెప్పాను అనుకోండి, స్టార్టింగ్ రోజు మీకేమనిపిస్తుంది? డిప్రెషన్ వస్తుంది. ఫస్ట్ ఏమొస్తుంది? డిప్రెషన్. అంటే CSAT పేపర్ డిఫికల్ట్, నేను చేయలేనని. అందుకని ఈరోజు ఏం చెప్తానని నేను ఈజీ క్వశ్చన్సే చెప్తాను. అన్నీ అయితే చేయలేరు ఎవరు, ఈజీ క్వశ్చన్స్ అన్నా మనం చేయగలం. ఈ క్వశ్చన్ ఈజీగా ఉంది చూడండి. రీజనింగ్ అంటే ఈజీ, రీజనింగ్ అంటే ఈజీ. చూడండి ఇక్కడ ఏమని ఇచ్చారు? NO అంటే 210. NO అంటే ఎంత? 210. NOT అంటే 4200. NOTE అంటే 21,000. ఇప్పుడు దేనికి కనుక్కోవాలా? నోట్స్. రీజనింగ్ అంటే ఆల్ఫాబెట్ వాల్యూస్ తెలిస్తే రీజనింగ్ అయిపోయినట్టే. ఏ అంటే ఎంత? 1. జెడ్ అంటే ఎంత? 26. బి అంటే 2. తెలుసు కదా మీకు. చూడండి, మీరు ఇటువంటి క్వశ్చన్స్ చూసినప్పుడు నెంబర్స్ రాసేయండి. ఎన్ అంటే ఎంత? 14. ఓ అంటే ఎంత? 15. సపోజ్ ఇక్కడ 29 ఉండింది అనుకోండి, అప్పుడు ఏం చేసినట్టు? అడిషన్ చేసినట్టు. ఏం చేసినట్టు? అడిషన్. 14 + 15 29. కానీ ఇక్కడ ఏం చేశాడు? మల్టిప్లికేషన్ కదా. 14 × 15 ఎంత? 210. అర్థమైందా? ఆల్రెడీ NO మల్టిప్లికేషన్ చేసాం. ఎంత వచ్చింది? 210 వచ్చింది. టీ అంటే 20 అని కదా. ఏ అంటే 1, బి అంటే 2, టీ అంటే ఎంత వస్తుంది? 20. 210 × 20 4200. అర్థమైందా? NOT అంటే కనుక్కున్నాం, ఎంత వచ్చింది? NOT అంటే ఆల్రెడీ చేసాం. ఎంత వచ్చింది మనకు? 4200 వచ్చింది.
ఈ అంటే ఎంత 5, ఈ అంటే ఎంత 5, 4200 ఇంటూ 5 ఎంత 21,000. ఓకేనా. నెక్స్ట్ నోట్స్. నెక్స్ట్ ఏమి నోట్స్. నోట్ అంటే కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది మనకు 21,000. నోట్ అంటే ఎంత వచ్చింది మనకు 21,000. ఎస్ వాల్యూ ఎంత 19, ఎస్ వాల్యూ ఎంత 19. టీ అంటే 20, టీకి ప్రీవియస్ లెటర్ ఎస్, ఎస్ అంటే 19. మల్టిప్లై చేస్తే 399,000. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. ఫాస్ట్గా రాసుకో.